క్రీస్తు జ్ఞాన సందేశం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని క్రమం తప్పగా వింటున్నటువంటి మా శ్రోతలైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నాకు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యం వారానికి ఒక బైబిల్ సందేశంగా మీకు పంపిస్తున్నాను. కొన్ని విషయాలైనా మీకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియమైన దేని వల్ల కనుక చక్కగా ఈ మాటల ద్వారా మీరు బలపడుతున్నారని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఇంకను ఈ మాటలు అనేక మందికి చేరువవటానికి తప్పకుండా క్రీస్తు జ్ఞాన సందేశము అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి. కనుక నేరుగా నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో మీ వద్దకు వస్తుంది. కనుక ఈ విషయాన్ని మన స్నేహితులకు, మన బంధువులకు ప్రతి ఒక్కరికి తెలియచేయవలసిందిగా కోరుచున్నాం. మీరు ముందుగానే మా ఛానల్ని, క్రీస్తు జ్ఞాన సందేశం అనేటువంటి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీకు వందనాలు. ఒకవేళ ఇంకను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని యొక్క పనిలో ఈ మాటలు వినిపించటంలో పాలిభాగస్తులు కావాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రభునందు అత్యంత ప్రియులైన నా ప్రియ సహోదరులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నాకు వందనములు తెలియజేస్తానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే సమయోచితమైనటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించి దేవా చెప్పబడుచున్నటువంటి ప్రతి మాట నీ పిల్లలు విని గ్రహించగలుగుటకు, అలాగే నీ యొక్క మాటలను చెప్పడానికి కావాల్సినటువంటి సమయోచితమైనటువంటి జ్ఞానము మా తండ్రి వివేచన దయచేసి నీ పిల్లలకు నీ మాటలు అర్థం చేయించుటకు కావాల్సినటువంటి శక్తి సామర్థ్యం నాకు ప్రసాదించమని వేడుకుంటూ చెప్తున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించేటువంటి భాగ్యం దయచేయండి. చెప్పబడుతున్నటువంటి పాఠాల ద్వారా ఆధ్యాత్మికంగా నీ పిల్లలు బలపడటానికి నీ కృప నుంచి మనం వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనలు వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రియమైన దేని వల్ల కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటంటే వాక్య భావం తెలియకపోవటం వలన జరిగేటువంటి ఘోరం ఏమిటి. ప్రియమైన దేని వల్ల బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్న దాన్ని సరిగా చదవము. ఒకవేళ చదివినా దాన్ని అర్థం చేసుకోలేం. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేది ఒక న్యూస్ పేపరో, ఒక నవలో, లేకపోతే మనిషి యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటి ఒక పుస్తకమో కాదు. ప్రియమైన దేని వల్ల బైబిల్ గ్రంథం అనేది ప్రపంచ శాస్త్రాలను అధిగమించినటువంటి గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం. ప్రియమైన దేని వల్ల దీన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో సుమారుగా 40 మంది దేవుని యొక్క భక్తులు, ప్రవక్తల ద్వారా సుమారుగా 1600 సంవత్సరాలు ఈ గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. ప్రియమైన దేని వల్ల ఏమంటే దేవుని గురించినటువంటి సంగతులు ఈ 40 మంది ఆయా కాలాలకు చెందినటువంటి వారినప్పటికీ ఒకే దేవుని గురించి ఒకే భావంతో వ్రాయటం, అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఈ గ్రంథం వ్రాయబడింది అని చెప్పక తప్పదు. ప్రియమైన దేని వల్ల కనుక ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. కొందరు బైబిల్ గ్రంథాన్ని
చాలాసార్లు పఠించేటువంటి వారు ఉంటారు. అలవాటుగా ప్రతిదినం మరి చదివేటువంటి వారు ఉంటారు. అలాగే కొందరు నేను ఇన్నిసార్లు చదివాను లేకపోతే అన్నిసార్లు చదివాను అనేటువంటి లెక్క మరి ఇతరులకు చెప్పటం కోసం బైబిల్ గ్రంథాన్ని చదువుతారు ప్రియమైన దేని వల్ల. అలా కాకుండా కొందరు ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడటానికి దేవుని యొక్క వాక్యాన్ని మరి శ్రద్ధగా గ్రహిస్తూ దానిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు గ్రహిస్తూ మరి జీవితానికి అన్వయించుకుంటూ మరి చదివేటువంటి వారు ఉంటారు ప్రియమైన దేని వల్ల. ఇలా జీవితానికి అన్వయించుకుంటూ విషయాన్ని గ్రహిస్తూ మరి ఒక విషయం కొరకు ఆలోచిస్తూ దాని యొక్క పూర్వపరాలు తెలుసుకునేటువంటి వారు కొందరే ఉంటారు ప్రియమైన దేని వల్ల. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 28 అధ్యాయము 28వ వచనంలో మరి దేవుని యొక్క వాక్యం ఒక్కచోటే తన యొక్క భావం ఉంటుందని చెప్పలేదు ప్రియమైన దేని వల్ల. కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని యొక్క వాక్యం దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం చెప్పడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు బైబిల్ గ్రంథాన్ని కలిగినటువంటి ఎందరో దేవుని యొక్క సేవకులు, క్రైస్తవులు బైబిల్ గ్రంథాన్ని మరి చదివేటువంటి క్రమంలో లేకపోతే అర్థం చేసుకునేటువంటి క్రమంలో పొరపడుతూ ఉన్నారు. కనుక ఆ పొరపాట్లు మరి లేకపోతే వాక్యాన్ని చదువుతున్నప్పుడు గ్రహించకపోతే లేకపోతే ఆ భావం అర్థం చేసుకోకపోతే ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఈ పాఠాన్ని మీకు తెలియజెప్తున్నాను ప్రియమైన దేని వల్ల. కనుక ఈ యొక్క వాక్యం నేర్చుకోవాలంటే వాక్యంపై చాలా మరి అనుభవం ఉన్నటువంటి వారి వద్ద నేర్చుకోవాలి. కొందరు వాక్యాన్ని 25 సంవత్సరాలు తరఫీదు పొంది బైబిల్ గ్రంథాన్ని అంతటినీ కూడా సంగ్రహించి కొన్ని పాఠాలు తయారు చేసినటువంటి వారు ఉన్నారు. కొందరు వారి జీవిత కాలమంతా బైబిల్ని పరిశోధించి ఎన్నో అంశాలుగా మరి క్రోడీకరించి మరి వారు గ్రంథస్థం చేయటం జరిగింది. కనుక బైబిల్ గ్రంథం మనకి అర్థం అవటానికి ఖచ్చితంగా మరి అర్థం చేయించడానికి ఈరోజు కళాశాలలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని దాని యొక్క భావాన్ని తెలుసుకోవడానికి మరి చక్కగా దాని యొక్క వివరణ ఇచ్చేటువంటి వారి వద్దకు వెళ్ళాలి. నేను ఒక సేవకునిగా నేను ఇప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించేవారు వారి చెంత నేర్చుకుంటూనే ఉన్నాను ప్రియమైన దేని వల్ల. కనుక దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి అసలు సిగ్గుపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే వాక్యం మరి దాని యొక్క భావం సరిగా చెప్పకపోతే మన తోటి వారికి కానీ వాక్యాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేయించకపోతే ప్రమాదం మన వల్లనే మరి ముప్పు ఉందనేటువంటి సంగతిని గ్రహించినటువంటి వాడిగా మరి ఈ మాటలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేని వల్ల. నా గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించేద్దాం ప్రియమైన దేని వల్ల. మత్తయి సువార్త 15వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదివితే ప్రియమైన దేని వల్ల. మత్తయి సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలా తెలియజేస్తున్నారు. జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. యేసుక్రీస్తు వారు జనసమూహమును పిలిచి మీరు విని గ్రహించుడి అని చెప్పడం జరిగింది.
మరో సందర్భాన్ని మనం చూస్తే మార్క్సు వార్త 7వ అధ్యాయము 14వ వచనం. మార్క్సు వార్త 7వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాట. యేసుక్రీస్తు వారు జనసమూహములను మరలా పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి అని చెప్పడం జరిగింది. యేసుప్రభు వారు పదే పదే నా మాట విని గ్రహించండి అనేటువంటి మాట చెప్పడంలో యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన దేవులారా, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మరి జనులు దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి వారు, లేక సంఘంలో ఉంటున్నటువంటి వారు ఎలా ఉన్నారు అని ఆలోచించేస్తే యెషయా గారు ఈ మాటను తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవులారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. ప్రవక్త అయినటువంటి యెషయాతో దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తే, ప్రవక్త అయినటువంటి యెషయా గారు చెప్తున్నారు, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపరు అని చెప్పడం జరిగింది. యేసుప్రభువు వారు మీరు విని గ్రహించండి అని జనసమూహములతో మరి ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూసాం. ఎందుకు యేసుప్రభువు వారు పదే పదే గ్రహించండి అంటే ఈ జనులు వింటారు కానీ గ్రహించరని యెషయా ద్వారా ఎప్పుడూ దేవుడు వ్రాయించేశాడండి. ఎప్పుడూ మరి దేవుడు చెప్పడం జరిగింది. కనుక ఈ యొక్క మనుషులు వింటారు కానీ గ్రహించరు. వినుచున్నటువంటి వారు గ్రహించలేకపోవడానికి కారణం ఏమిటి అని మనం ప్రశ్న వేసుకుంటే, దానికి కూడా లేఖనము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రియమైన దేవులారా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, అనగా వక్రముగా త్రిప్పుదురు అని పుట్టినోట్లో వ్రాయబడి ఉంది. ఇక్కడ గ్రహించకపోవడానికి మరి కొన్ని కారణాలు పేతురు భక్తుని ద్వారా తెలియజేయడం జరిగింది. క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రథమ శిష్యుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి తన యొక్క 2వ లేఖలో గ్రహించకపోవడానికి కారణాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే, పత్రికలు తన రాసినటువంటి పత్రికలు గ్రహించుటకు కష్టంగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే, 1 విద్యావిహీనులు, 2 అస్థిరులైనటువంటి వారు. వీరు ఏం చేస్తారంటే తమ స్వకీయ నాశనమునకు లేఖనమును అపార్థం చేస్తారని రాయబడింది. కనుక లేఖనమును అర్థం చేసుకోలేకపోవడానికి కారణం, అయితే గ్రహించలేకపోవడానికి కారణం ఏమై ఉందండి? విద్యావిహీనులు, 2 అస్థిరులైనటువంటి వారు లేఖనములను గ్రహించరు. మరొక కారణాన్ని మనం చూస్తే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంది. కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. మరో కారణం ఏంటంటే, 1 విద్యావిహీనులు, 2 అస్థిరులైనటువంటి వారు. తిమోతి చెప్పినటువంటి రీతిగా నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లకు తిరగటం వలన వాక్యాన్ని గ్రహించరు అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి, అంటే దేవుని యొక్క సేవకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారని చెప్పడం జరిగింది. 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవులారా, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించకపోవడానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. 1 విద్యావిహీనులు, 2 అస్థిరులైన వారు, 3 నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు
తిరిగేటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేరు అని బైబిల్ గ్రంథంలో ఇప్పటి వరకు చదివినటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. గ్రహించాలన్నా, వాక్యభావం తెలుసుకోవాలన్నా మనం ఏం చేయాలి? లేఖనాలను అడిగితే మనకు చెప్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనాన్ని మరి చదివితే ప్రియమైన దేవుల, అయితే నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. ఇక్కడ వాక్యభావాన్ని మనం గ్రహించాలంటే యేసుప్రభు వారు చెప్పినటువంటి సూత్రం ఏంటంటే, వాక్యభావం మనకు అర్థం అవ్వాలంటే వెళ్ళి నేర్చుకోవాలి. ఓకే అండి. నేడు ఎందరూ వాక్యభావం నేర్చుకోవడానికి వెళ్తున్నారు? ఏమండి, ఎంతమంది వెళ్తున్నారండి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి? అంటే లేదండి, ఎవ్వరూ వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళ్ళలేకపోతున్నారు. చాలా అరుదు, తక్కువ మందే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళ్తున్నారండి, ఆసక్తి చూపించేటువంటి వారు. ఈరోజు సంఘంలో ఆలోచన చేస్తే సంఘంలో కూడా దేవుని యొక్క వాక్యం నేర్పబడుతున్న మరి ఆదివారం రోజున సహితం ఎందరో మరి దేవుని యొక్క చెంతకు రాలేకపోతున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోలేకపోతున్నారు. ఇక బైబిల్ తరగతి విషయంలోకి వస్తే బైబిల్ తరగతి విషయంలో కూడా అంతే. బైబిల్ తరగతి జరుగుతున్నప్పుడు వాక్యం నేర్చుకోవడానికి రాలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వారా, వాక్యం నేర్చుకోవడానికి రాలేకపోతే వాక్య భావం మనకు అర్థం అవ్వదు, గ్రహించలేం. కనుక యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. గ్రహించాలంటే వెళ్ళి నేర్చుకోవాలి అనే విషయం మనకి అర్థమవుతుంది. ఎందరూ వాక్యభావాన్ని నేర్పిస్తున్నారు అని ఆలోచన చేస్తే కొందరే వాక్యభావాన్ని నేర్పిస్తున్నారండి. ఒకవేళ వెళ్ళి నేర్చుకోవాలన్నా వాక్యభావాన్ని నేర్పించేటువంటి వారు చాలా కొద్దివైపోయారు. కనుక వాక్యభావాన్ని నేర్పించేటువంటి వారు కొందరే మనకి కనిపిస్తున్నారు. ప్రియమైన దేవుని వల్ల నెహెమ్యా గారి కాలంలో ధర్మశాస్త్రం చదువుతుంటే దానికి అర్థం చెప్పేవారు ఎంతమంది ఉన్నారో ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తీసి చూస్తే ప్రియమైన దేవుని వల్లారా, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 7-8 వచనాలని ఒకసారి మనం చూద్దాం. ప్రియమైన దేవుని వల్లారా, జనులు ఇలాగూ నిలవబడుచుండగా యోషువ, బానీ, షెరేబ్యా, హమీను, అక్కూబు, షబ్బతై, హోదియా, మైషేమ, కెలీటా, అజర్యా, యజాబాదు, హానాను, ఫెలాయాలను, లేవీలను ధర్మశాస్త్ర తాత్పర్యంను తెలియజెప్పిరి. ఏమంటే ఎంతమంది ఉన్నారు? సుమారుగా 14 మంది, 13 మంది ఉన్నారు. ఇక లేవీలు అందరూతో 14 మంది ఇక్కడ ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని తెలియజెప్తున్నారు. అలా తెలియచెప్తుంటే ఏం చేస్తారండి? 8వ వచనం చూస్తే, అటువలే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. ఈరోజు వాక్యానికి అర్థం చెప్పాలి, భావం చెప్పాలి, వాక్య భావం అర్థం చేయించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యం చెప్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నామో అనేటువంటి గ్రహింపు బోధకునికి లేకపోతే వినేవాడు చెప్పేటువంటి ఆ బోధకంలో నుంచి ఏం గ్రహిస్తాడు? కనుక చెప్పేది ఏమిటో అనేది స్పష్టత ఖచ్చితంగా చెప్పే బోధకుడు స్పష్టంగా చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ నెహెమ్యా గారి కాలంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని అర్థం చేయించారు. జనులంతా కూడా బాగా గ్రహించి వారు అర్థం చేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మనం కూడా దేవుని యొక్క గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చెప్పే వారి దగ్గరికి మనం వెళ్ళాలి. వారు చెప్తున్నటువంటి దాన్ని
అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇక వాక్య భావం తెలియకపోతే ఏం చేయాలి? అది కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. అపోస్తలుల కార్య గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం. ఇక్కడ సందర్భం ఏమిటంటే, నపుంసకుడు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆరాధనకి వెళ్తాడు, రథంలో వెళ్తూ ఉంటాడు. ఈయన రథంలో వెళ్తున్నప్పుడు ఒక గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. ఆ గ్రంథాన్ని, యెషయా గ్రంథాన్ని చదువుతుంటాడు. చదువుతున్నా కానీ ఆ గ్రంథం అతనికి అర్థం కాదు. దేవుని యొక్క ఆత్మ పిలుపుతో చెప్తుంది, నువ్వు వెళ్ళు, ఆ రథంలో వెళ్తున్నటువంటి నపుంసకుని నువ్వు కలుసుకో అని చెప్పడం జరుగుతుంది. నపుంసకుడు వెళ్తున్నటువంటి ఆ రథాన్ని పిలుపు కలుసుకుని, మరి నువ్వు చదువుతున్నది ఏదో నువ్వు గ్రహిస్తున్నావా అని నపుంసకుని అడిగితే, అప్పుడు నపుంసకుడు చెప్పినటువంటి సమాధానాన్ని ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, అపోస్తలుల కార్య గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదివినది గ్రహించున్నావా అని అడుగుగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని చెప్పి పిలుపును వేడుకొనెను. అనగా దయచేసి తెలియజెప్పండి అన్నాడు. ఎవరైనా చెప్తే దాన్ని నేను గ్రహిస్తాను, కానీ ఎవరు చెప్పకపోతే నేను ఎలా గ్రహిస్తాను? పిలుపుకి నమస్కారం చేశాడు, దయచేసి దాని యొక్క అర్థం నాకు తెలియచెప్పు అన్నాడు. ఏమండి, అంతకాలం వరకు గ్రంథాన్ని చదివిన అర్థం కానటువంటి నపుంసకుడు పిలుపు చెప్పినటువంటి మాట విన్న తర్వాత గ్రహించాడు వాక్యాన్ని. గ్రహించిన తర్వాత జరిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని కొంచెం ముందుకు వెళ్తే, ప్రియమైన దేవుని వల్లరా, వారి మార్గ మధ్యంలో ఉండగానే, వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి సాధనమైనటువంటి రథంలో వెళ్తుండగానే నపుంసకునికి మారు మనసు వచ్చేసింది. పాపక్షమాపణ నిమిత్తం ఆయన మరి బాప్తిసం కూడా పొందినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. ప్రియమైన దేని వల్ల వాక్యం గ్రహిస్తే ఎంత గొప్ప మేలు జరిగిందో చూసారా? ఒక రక్షణ కార్యం, ఈ లోకాన్ని నుంచి, శాపా నుంచి, పాపా నుంచి విమోచన నపుంసకునికి కలిగింది అంటే, ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. గ్రహించడానికి దాని యొక్క భావం, వివరణ చెప్పేటువంటి వారు అవసరత ఉంది. ప్రియమైన దేవుని వల్ల కనుక మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠంలో వాక్య భావం తెలియకపోవటం వల్ల జరిగే ఘోరం గురించి మనం నేర్చుకున్నప్పుడు, వాక్య భావం తెలుసుకున్నట్టు వలన జరిగేటువంటి మేలు చూసాం కదండి. వాక్య భావం తెలుసుకుంటే మేలు జరిగింది. అదే తెలుసుకోకుండా ఒకవేళ నపుంసకుడు అలా ఉండిపోతే, ఒకవేళ మరణిస్తే నిత్య జీవానికి చేరుకుంటాడంటారా? చేరుకోలేరు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు నిత్య జీవానికి నడిపించేటువంటి మన ఆత్మల రక్షణకు మరి శక్తి గల వాక్యాన్ని ఖచ్చితంగా మనం గ్రహించవలసినటువంటి వారంగా ఉన్నాం. గ్రహించకపోవడానికి పొరపాటు ఎక్కడ జరిగింది అని ఆలోచన చేస్తే, యేసుప్రభు వారు దీనికి కూడా జవాబు చెప్పారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నారు, ఏమంటున్నారంటే, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపడుచున్నారు అని యేసుక్రీస్తు వారు అంటున్నారండి. లేఖనములు కానీ దేవుని యొక్క శక్తిని కానీ ఎరుగక పొరపడుతున్నారు. లేఖనాలని, దేవుని యొక్క శక్తిని ఎరగక పొరపడుతున్నామంట. వాక్య భావం తెలియకపోవటం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏంటి అని ఆలోచన చేస్తే, కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. కొన్ని ఉదాహరణలను మనం చూస్తే, ప్రియమైన దేవుని వల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలని చదువుతున్నాను. ప్రియమైన దేవుని వల్లరా,
కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము అని వ్రాయబడి ఉంది. ఈ మాటను బట్టి చూస్తే ప్రియమైన దేవుని వలన ఇది సహజంగా నేటి సేవకుల్లో కొందరు మరి దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రకటిస్తున్నటువంటి వారిలో కొందరు ఈ మాటను ఒక విధంగా అర్థం చేసుకున్నారు. ఏమన్నారంటే, మూలపాఠములు బాని సంపూర్ణులగుటకు సాగిపోదము అనేటువంటి మాటను తీసుకుని ఇక బాప్తిస్మం గురించి కానీ, మారు మనసు గురించి కానీ, విశ్వాసమును గురించి కానీ ఇటువంటి బోధలు చేయవలసినటువంటి అవసరత లేదు అన్నట్లుగా మరి బోధిస్తున్నారు ప్రియమైన దేని వల్ల. ఏమండి, ఇది ఎంతవరకు వాస్తవము? అసలు ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్య భావం ఏమిటి అని ఆలోచన చేస్తే, వాక్యాన్ని ఆలోచన చేసేటప్పుడు కొన్ని నియమాలు మనకున్నవి. ఎవరికి, ఎందుకు, ఏమండి, ఎవరికి వ్రాసారు, ఎందుకు వ్రాసారు, ఆ సందర్భం ఏమిటి అనే విషయాల్ని మనం గ్రహించవలసినటువంటి వారంగా ఉన్నాం. వాక్య భావం తెలుసుకోకపోతే ఘోరం జరుగుతుందని మనం నేర్చుకుంటున్నాం కదా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఈ మూలపాఠాలైనటువంటి బాప్తిస్మం, మారు మనస్సు, హస్తనిక్షేపణ, ఇంకా విశ్వాసము, ఇటువంటి వాటిని మానేసి మరి వాటి గురించి మాని ఈ మూలపాఠాలు వీటిని మాని సంపూర్ణలాగుటకు సాగిపోవాలి అనేటువంటి మాటను మరి ఈ పునాది మరలా వేయక అన్నటువంటి పునాది మరలా వేయకూడదు. మరోసారి చెప్తున్నానండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందరి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము అని వ్రాయబడి ఉంది. పై మాటను బట్టి మారు మనసు, విశ్వాసం, బాప్తిస్మము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు గురించి చెప్పొద్దనా? ఏమండి, కానే కాదు ప్రియమైన దేవుని పిల్లారా. మూల పాఠాలు అంటే ఇవి పిల్లర్స్. ఏమండి, ఒక భవనానికి ఏమండి సపోర్టుగా, ఒక భవనానికి ప్రియమైన దేని వల్లరా అది నిలబడటానికి పిల్లర్స్ ఎలాగైతే ఉంటాయో, ఒక క్రైస్తవుని జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి బలమైనటువంటి పునాదులు ఇవేనండి. ఏవి? మారు మనసు, బాప్తిస్మము, ఏమండి, విశ్వాసము, ఇవన్నీ. ఎందుకో ప్రియమైన దేవుని పిల్లరా మీకు తెలియజేస్తాను. ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయున్ని ఏమంటారంటే ప్రియమైన దేని వల్లరా, ఒక పాఠశాలలో మరి ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నటువంటి ఆ ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి. ఎందుకంటే అతను మరి ప్రతి సంవత్సరము అదే పాఠాన్ని బోధించాలి. అదే పాఠాన్ని ప్రతి సంవత్సరం బోధిస్తూ ఉంటారు. అయితే విద్యార్థులు మారిపోతూ ఉంటారు. ఏమండి, మరి విద్యార్థి ఒక సంవత్సరం నేర్చుకున్నటువంటి పాఠం మరో సంవత్సరంలో నేర్చుకోవడం. ఒకటో తరగతి చదివినటువంటి వాడు రెండో తరగతి చదివినటువంటి లెసన్స్ 3 తరగతులు ఉండవు, 3 తరగతులు ఉన్నటువంటి 4వ తరగతులు ఉండవు. ఇలా మారిపోతుంటాయి. కానీ ఉపాధ్యాయుడు మాత్రం ఏ తరగతికి బోధిస్తున్నాడో అదే తరగతిని బోధిస్తూ ఉండాలి. అతని దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థులు మాత్రం ఏమండి
మరలా ఉపాధ్యాయులు అవేవారు కొంతమంది, కొంతమంది కలెక్టర్స్, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది దేవుని యొక్క వాక్య ప్రచారకులు కూడా ఉండొచ్చు. ఆ ఉపాధ్యాయుడు మాత్రం ఉపాధ్యాయ వృత్తిలో అవే లెసన్స్ చెప్తూ ఉంటాడు. ఎందుకు ఈ మాటను మీకు ఉదాహరణగా చెప్తుందంటే ప్రియమైన దేవులారా, దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి బోధకుడు పరిస్థితి కూడా అంతే. సంఘంలోనికి ఒక నూతన వ్యక్తి ప్రవేశింపబడ్డాడు అంటే అతనికి మారు మనసు గూర్చినటువంటి వాక్యం చెప్పాలి. అలాగే అతనికి బాప్తిస్మం గురించినటువంటి వివరణ ఇవ్వాలి. అతనికి మరి నిత్య జీవం గురించినటువంటి విషయాలు చెప్పాలి ప్రియమైన దేవులారా. కనుక పునాది మరలా వేయొద్దన్నాడు తప్ప వాటిని చెప్పొద్దని యేసుక్రీస్తు వారు లేకపోతే హెబ్రీ గ్రంథకర్త యొక్క ఉద్దేశం కాదు. బాప్తిస్మం ఒక్కటే, మరలా ఇంకో బాప్తిస్మం ఏదో అని చెప్పి వేయకూడదు. విశ్వాసం ఒక్కటే, మరలా ఇంకో విశ్వాసం అని చెప్పడానికి వీల్లేదు. కనుక ఇవి అసలు ఈ మాట ఉద్దేశం ఏంటంటే ప్రియమైన దేవులారా, ఉద్దేశం ఏంటంటే ఈ గ్రంథాన్ని వ్రాస్తున్నటువంటి ఆయన యొక్క ఉద్దేశం వీటిని చెప్పకూడదని కాదు. ఎవరైతే దేవుని ఎరగినటువంటి వారు ఉన్నారో వారికి చెప్పడానికి మూలపాటలు అవసరం. అయితే ప్రభువుని నమ్మిన తర్వాత ఈ మూలపాటలు అవసరం లేదు. 1వ తరగతి చదివినటువంటి వాడికి మరలా 1వ తరగతి చెప్పవలసిన అవసరం లేదు. ఆ 2వ తరగతి చదవాలి. అర్థమవుతుంది కదండి. కనుక మూలపాఠాలను మానేయమని కాదు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ప్రియమైన దేవులారా, ఇక్కడ ఉన్నటువంటి వాక్యభావం అర్థం చేసుకోకపోతే మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నట్టుందంటే ఆ మూలపాఠాలు మొత్తానికి మానేయమన్నట్లు ఉంది అన్నట్లుగా. ఈరోజు మూలపాఠాలు అవసరం లేదు అన్నట్లుగా మరి బోధించేటువంటి బోధకులను మనం చూస్తున్నాం. నిజమంటారా? అది కాదు కదా. మూలపాఠాలు అవసరం. దాంతోపాటు ఎప్పుడు మూలపాఠాలతోటే కాకుండా మూలపాఠాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడు సంపూర్ణుడగుటకు సంపూర్ణత పొందటానికి అతను సాగిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం గ్రహించకపోతే ఏం జరుగుతుందంటే, సంపూర్ణలు అవటానికంటే ఈ మూలపాఠాలు లేకుండా సంపూర్ణలు అవటానికంటే, ఉదాహరణకి బాప్తిస్మం లేదనుకోండి, నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షింపబడును అని ఉంది. బాప్తిస్మం గురించి తెలుసుకోకుండా బాప్తిస్మం తీసుకుంటే ప్రమాదం కదా. బాప్తిస్మం గురించి చెప్పకపోతే మరి బాప్తిస్మం తీసుకుంటాడా? తీసుకోడు. కనుక బాప్తిస్మం గురించి చెప్పకపోతే బాప్తిస్మం పొందుతాడా? పొందడు. కనుక బాప్తిస్మం గురించి చెప్పాలి. మనసు మారటం కోసం వాక్యం చెప్పాలి. వీటిని కనుక మనం చెప్పకపోతే ఒక వ్యక్తిని రక్షణ మార్గంలోనికి నడిపించలేము. ఈ భావాన్ని మనం గ్రహించకపోతే రక్షణ కార్యం అనేది మరి ఆగిపోతుంది. కనుక ఆలోచన చేయవలసినటువంటి వారంగా ఉన్నాము. మరొక విషయాన్ని ఆలోచించేద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. యోహాను సువార్త 10:30 నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యోహాను సువార్త 17:11 పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము అన్నాడు.
యోహాను సువార్త 17 అధ్యాయము 11 వచనంలో రెండవ మాట, నీవు నేను ఏకము అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఏకమై ఉన్నట్లుగా మనం ఆ మాటలో భావాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు చాలామంది క్రైస్తవులుగా మరి పొరబడుతున్నారు, లేకపోతే దానిలో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోలేకపోతున్నారు, నాకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా యేసుక్రీస్తే తండ్రి అని, తండ్రే యేసుక్రీస్తు అని, త్రియేక దేవుడు అన్నట్లుగా మరి చాలాసార్లు వారి యొక్క వాక్యాల్లో కానీ ప్రార్థించడంలో కానీ మనం చూస్తూ ఉంటాం. కేవలం ఈ యొక్క మాటలను బట్టి వారు పొరపడుతున్నారు ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లారా, యేసుప్రభు వారు చెప్పారు కదా, తండ్రియు నేనును ఏకమై ఉన్నాము, మనం ఏకమై ఉన్నాము అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎలా ఏకమై ఉన్నారు అనే దాని గురించి మనం పరిశీలన చేయవలసి ఉంది. ఏకమై ఉండటం అంటే ఏంటి అనే దాని గురించి ఆలోచన చేయవలసి ఉన్నది. ఆదికాండం 2 అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరులై ఉందురు అని వ్రాయబడి ఉంది. తన భార్యను, తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరులై ఉందురు. ఇది ఆదాము గురించి హవ్వ గురించి వ్రాయబడినటువంటి మాట. మొట్టమొదటి వివాహంలో వారు ఏక శరీరము అని చెప్పడం జరిగింది. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 30 వచనంలో కూడా ఇలాగే వ్రాయబడి ఉంటుంది. వారు ఏక శరీరమై ఉంటారు అని వ్రాయబడి ఉంది. భార్య భర్త, ఏమండి మనం చూస్తున్నటువంటి భార్య భర్తలు ఇద్దరే కనిపిస్తారు కదా. మరి ప్రభు చెప్పినటువంటి మాట యొక్క ఆంతర్యం ఏమిటి? ఏక శరీరం, ఏక అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించారు అంటే ఇద్దరు సమానత్వం కలిగి ఏమండి మరి సహజీవనం చేయాలి, ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి శరీరంపై మరొకరు అధికారం కలిగినటువంటి వారికి ఉండాలని దేవుడు చెప్పడం జరిగింది. ఇది ఏక శరీరానికి ఇచ్చినటువంటి అర్థం. అలాగే అపోస్తలుల కార్యాల గ్రంథంలో 5వ అధ్యాయంలో అన్నయ్య సప్పీరా అనేటువంటి వారు ఉంటారు, మంచి విశ్వాసులు వెళ్ళు. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను ప్రియమైన దేవుని పిల్లారా. తన భార్య అయిన సప్పేరతో ఏకమై పొలమమ్మెను. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తే తన భార్య అయిన సప్పేరతో అన్నేమాట, అననీయ తన భార్య అయిన సప్పేరతో ఏకమై అని ఉందండి. ఏకమై అనేటువంటి మాటకు ఇద్దరు ఒకటైపోయారనేటువంటి ఆలోచనలోకి వెళ్దామా, లేకపోతే ఇద్దరు ఆలోచనలు ఒకటై పొలాన్ని అమ్మారు అని మనం అర్థం చేసుకోవచ్చా? కనుక తండ్రి గురించి, అలాగే కుమారుని గురించి, పరిశుద్ధాత్మను గురించినటువంటి దేవుని యొక్క లేఖన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల యొక్క స్పష్టతను ఆలోచన చేస్తే ఎక్కడను త్రియేక అని వ్రాయబడలేదు. తండ్రి ఒక్కడైనా వ్రాయబడి ఉంది, యేసుక్రీస్తు ఒక్కడని వ్రాయబడి ఉంది, ఆత్మయు ఒక్కడే అని వ్రాయబడి ఉంది తప్ప ముగ్గురు ఏకమై త్రియేక అన్నట్లుగా వ్రాయబడలేదు. కనుక లేఖనములో వ్రాయబడిన దాని గురించి మనం ఆలోచించటం అనవసరం. వైరుధ్యాలు తెచ్చుకోవటమే తప్ప మరొకటేమీ లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్ల లేఖనాన్ని అర్థం చేసుకుంటే ఏకం అనేటువంటి పదానికి ఒకే ఆలోచనతో ఉండాలి అనేటువంటి అర్థం వస్తుంది ప్రియమైన దేవుని పిల్లారా. కనుక ఒకే ఆలోచనతో మనం ఉండాలి అని దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. మరి ఈరోజు
ఈ యొక్క వాక్య భావాన్ని గ్రహిస్తున్నారా? సంఘం కూడా ముక్కలైపోవడానికి కారణం వాక్య భావం తెలియకపోవటం వల్లనే. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి ఏకమై ఉన్నాము అనేటువంటి మాటల్లోని యొక్క అర్థం ఇద్దరు ఏసే తండ్రి అని, తండ్రి ఏసని కాదు ప్రియమైన దేని వల్లరా. ఇక్కడ ఒక మాటను మనం అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకమునుపు తండ్రితో సమానుడు అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకమునుపు తండ్రితో సమానత్వం కలిగినటువంటి వాడిగా ఉన్నది. అలాగే హవ్వ స్త్రీగా పుట్టకమునుపు, స్త్రీగా చేయకమునుపు ఆదాము పక్కటెముకలు ఆదాములా ఉన్నది. ఇప్పుడు స్త్రీగా పుట్టిన తర్వాత ఆదాము హవ్వ వేరువేరుగా ఉన్నారు. యేసుక్రీస్తు కుమారుడికి ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి కుమారుడు వేరువేరుగా ఉన్నారు. కానీ ఒకే భావన, ఒకే ఆలోచనతో వారు పనిచేశారు ప్రియమైన దేవుని వల్ల. ఇలా మరి యేసు ప్రభు వారు చెప్పినటువంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఏమండి, పరమార్థం అర్థమవుతుందా? అర్థం కాదు ప్రియమైన దేవుల. వాక్య భావం తెలియకపోవటం వల్ల జరిగేటువంటి అనర్థాలను మనం చూసాము. ఇప్పుడు వాక్య భావం తెలియకపోతే జరిగేటువంటి ఘోరం ఏంటో మనం చూద్దాం ప్రియమైన దేవుని వల్ల. మత్తయి సువార్త 12:7 మరొకసారి చదువుదాం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవదురు అన్నాడు. మరియు కనికరమునే కోరుచున్నాను, బలిని నేను కోరను అను వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు, నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చకపోదురు అని చెప్పడం జరిగిందండి. వాక్యానికి వెళ్తే ప్రేమ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వాక్యభావం తెలియకపోతే నిర్దోషులు దోషులే అయిపోతారు. కనుక వాక్యభావం తెలియాలి. యేసుప్రభు వారి విషయంలో కూడా జరిగినటువంటి ఘోరం ఇదే. లోక సువార్త 23:2 ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరకు పనెయ్యవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటుమనియు ఆయన మీద నేరము మోపసాగిరి. యేసుక్రీస్తు వారు కైసరకు పన్నెయ్యొద్దు అని చెప్పాడు, నేనే ఒక రాజును అని చెప్తున్నట్లుగా ఆయన మీద నేరం మోపటానికి ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా అలా చేశారండి. పన్ను కట్టవలసి వచ్చినప్పుడు ప్రియులరా గ్యాలం వేసి చేప నోటులో శకెము మరి తీసి శకెము యేసుక్రీస్తు వారికి, శకెము శిష్యులు పన్ను కట్టమని చెప్పడం జరిగిందండి. కైసరకు పన్ను యేసుప్రభు వారు చెల్లించారు, కానీ చెల్లించట్లేదని చెప్పడం జరిగింది. ఏమండి, కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేని వల్ల యేసుప్రభు వారు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరకు పన్నెయ్యొద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటమనియు ఆయన మీద నేరం మోపిరి. మేము విన్నాం అని. నిజమా ఒత్తుదా? ఆలోచన చేస్తే దీంట్లో ఎంత వాస్తవము లేదండి. కానీ యేసుక్రీస్తు వారు రాజే, కానీ శరీర సంబంధంగా రాజుగా ఆయన లేడు, ఆత్మ సంబంధమైనటువంటి రాజుగా కనిపిస్తున్నాడు. ఏమండి, మరొక మాటను చూద్దామండి. లోక సువార్త 23:4 ఇక్కడ పిలాతు స్టేట్మెంట్ ఏమన్నా చూడండి. లోక సువార్త 23:4 పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహంతోనూ ఈ మనిషి యందు ఏ నేరము నాకు కనబడలేదన్ను, నేరము కనబడలేదు అని చెప్పాడండి.
శాస్త్రుల పరిసయ్యులకేమో నేరం కనిపించింది. అసలు తీర్పరైనటువంటి పిలాతు గారికి ఏ నేరము కనిపించలేదు అని చెప్పడం జరిగింది. పోనీ పిలాతుకే అనుకుంటే కాదండి, హేరోదుకు కూడా యేసుక్రీస్తు యందు ఏ నేరము కనిపించలేదటండి. ఆ మాటను చూస్తే లూకాసు సువార్త 23:15లో హేరోదునకు కూడా కనబడలేదు. ఏమంటే ఇక్కడ మనం ప్రశ్న వేసుకుంటే, యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి వారికి ధర్మశాస్త్రం గురించి తెలుసా? తెలియదండి ప్రియమైన దేవుని వాళ్ళారా. యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి వారికి ధర్మశాస్త్రం తెలియదు. అందుగురించే యేసుక్రీస్తుని సిలువ వేశారు. చూడండి, వాక్యభావం తెలియకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఘోరం జరుగుతుంది. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వ్రాయబడిన మాట వారికి తెలియదు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 26 నుండి 28 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదువుచున్న ప్రవక్తల వచనమునైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. యెరూషలేములో కాపురమున్నటువంటి వారు వారి అధికారులను ఆయనైనా అంటే యేసుక్రీస్తునైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్నటువంటి ప్రవక్తల వచనమునైనా అంటే ధర్మశాస్త్రనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. యేసుక్రీస్తుకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చారు. ఒకవేళ నిజంగా వారు గ్రహిస్తే యేసుక్రీస్తుకి శిక్ష విధించారు. శిక్షగా విధిస్తారండి. కనుక ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, గ్రహించకపోవటం వలన శిక్ష వచ్చింది. ఆ శిక్ష యేసుక్రీస్తు శిక్ష పడటం వలన మనకు రక్షణ వచ్చింది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? కనుక ఇక్కడ మనం ఆలోచన చేయాలి. స్టెఫన్ గారి యొక్క మాటల్లోనికి మనం వెళ్తే అండి, అపోస్తలుల కార్య గ్రంథం 7వ అధ్యాయము 51 నుంచి 53 వచనాలు ఉన్నటువంటి సారాన్ని మనం చూస్తే, ధర్మశాస్త్రము మీరు పొందిరి కానీ దాన్ని గైకొనలేదని చెప్పాను. స్టెఫన్ గారు చక్కగా ప్రసంగం చేస్తున్నటువంటి సమయంలో వారందరూ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ ఎదుట వారు చేసినటువంటి ఘోర కార్యములన్నింటినీ కూడా వాళ్ళ ఎదుట పెడుతున్నటువంటి సందర్భంలో ఏమండి రాళ్ళు రువ్వి స్టెఫన్ని చంపేశారండి. స్టెఫన్ గారు మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి చూస్తే, ధర్మశాస్త్రం పొందరు కానీ దాన్ని గైకొనలేదని చెప్పారు. మీరు ధర్మశాస్త్రం పొందరు కానీ దాన్ని మీరు గైకొనలేదని ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులకి హెచ్చరిక చేశారండి. వాక్యభావం తెలియకుండా నరకానికి వెళ్తే మన స్థితి ఎలా ఉంటుందో తెలుసండి. ఈ భూమి మీద ఉండగా మనం దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని మరి దాన్ని చదవకుండా, గ్రహించకుండా, భావం అర్థం చేసుకోకుండా మన జీవితకాలం గడిపిస్తే మనం భక్తుల యొక్క జాబితాలోకి వెళ్తే, ఈ భూమి మీద భక్తుల జాబితాలోకి వెళ్తే ఏమండి నిత్య జీవానికి వెళ్ళమండి. వాక్యాన్ని గ్రహించకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం ప్రియమైన పిల్లలు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9-10 వచనాల్లో ఒక చక్కని మాట, ఈ భూమి మీద భక్తులుగా చలామణయ్యి వాక్యం విని దాన్ని గ్రహించక, వాక్య ప్రకారంగా ప్రవర్తించక, కేవలం నామకార్థ వేషధారణ భక్తి జీవితాన్ని చేసినటువంటి వారి గురించి వ్రాయబడినటువంటి ఒక మాటను మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ భూమి మీద భక్తి చేసినటువంటి యాక్షన్ చేసినటువంటి వీరు మరణించగానే నీవు ప్రవేశించుచుండగా నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళం నీ విషయమే కలవరపడుచున్నది, అది నిన్ను చూచి ప్రేతలు రేపుచున్నది అని చెప్పి 10వ వచనంలో వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు అయితివా, నీవును మాబోటివాడు అయితివా అందురు అంటున్నాడండి. ఏమండి, నీవును మావలే బలహీనుడవైతివా అంటున్నారు. ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో మన యొక్క భక్తి జీవితం శక్తి వంచన లేకుండా
వాక్య ప్రకారంగా మన జీవితాన్ని నేర్చుకుంటే, వాక్యాన్ని గ్రహించి వాక్య ప్రకారంగా మన జీవితానికి బాట వేసుకుంటే నిత్య జీవానికి చేరుకుంటాం ప్రియమైన దేవుని పిల్లారా. లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఏమంటే పాతాళంలో ఉన్నటువంటి ప్రేతలు మనం వెళ్తున్నప్పుడు, నీవు మావోలే బలహీనుడు అయిపోయావా అంటే, ఎంత భక్తి చేశావు భూమి మీద, చాలా చక్కగా చర్చికి వెళ్ళావు, మందిరానికి వెళ్ళావు, వాక్యం వినటానికి వెళ్ళావు, అప్పుడప్పుడు సభలకు వెళ్ళావు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నావు ఏంటి అని అంటే మన పరిస్థితి ఏంటి చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. కనుక వాక్య భావం తెలుసుకోకపోవటం వల్ల మరి ఎంత ఘోరం జరుగుతుందో ఒక్కొక్కటిగా మీకు వివరించి తెలియచెప్పాను ప్రియమైన దేవుని పిల్లారా. నేను నేర్చుకున్నటువంటి దాన్ని మీకు తెలియచెప్పడం జరిగింది. కనుక ఎప్పటి నుంచి వాక్యాన్ని చదివేటప్పుడు గ్రహించాలి. వాక్యం చెప్పేటువంటి వారు, చక్కగా చెప్పేటువంటి వారి వద్దకు వెళ్ళాలి, వాక్యం నేర్చుకోవాలి, ఆ వాక్య ప్రకారంగా మన జీవితాలను మలుచుకోవాలని కోరుకుంటూ ఓపికతో అయినటువంటి మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి.